రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇస్ 24/7 వర్క్ ఉంటుంది. ఇప్పుడు మనమైనా చూస్తున్నాము అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఆర్ సివిల్ సప్లై సంబంధించిన ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఆర్ ఈ రాషన్ సప్లై సంబంధించిన భూ సమస్య సంబంధించిన అన్నీ ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్. దాంతోపాటు మనం డిసిజన్ ఎట్లా తీసుకుంటామో దాని నుంచి చాలామంది అఫెక్ట్ అవుతున్నారు. నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఒక భూ సమస్య సంబంధించిన మా దగ్గరకి వస్తే నేను కూడా చూస్తున్నాను, 2 రకాల అధికారులు ఉంటారు. కొంతమంది ఎట్లా అవుతారు అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఎలా మనం రిజెక్ట్ చేయాలి దానికి రీజన్ చూస్తారు. కొంతమంది ఎలా పని చేస్తారు అంటే దానికి మనమే ఫస్ట్ జెన్యూన్ ఉందా లేదా, దానికి మనమే ఏ రకాల వాళ్ళకి సార్ట్అవుట్ చేయగలుగుతాము దాని గురించి ఆలోచిస్తున్నారు. సో దిస్ ఈజ్ చాలా క్రిటికల్. అది ఉన్నాయి. ల్యాండ్ అంటే చాలా సెంటిమెంటల్ సబ్జెక్ట్ ఉంటుంది ఇండియాలో ఎక్కడైనా. సో దాట్స్ వై వీ సీ 1 గుంట 2 గుంట గురించి చాలా రోజు తిరుగుతారు. సో మనం కరెక్ట్గా దానికి సార్ట్అవుట్ చేస్తే మాత్రం ద పర్సన్ ఫీల్ హ్యాపీ అండ్ మాకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో అండ్ మనం కరెక్ట్గా చేయకపోతే ఆర్ ఇంకా ఒకటి ఏమైనా ప్రాబ్లం చేస్తే దట్ విల్ హ్యావ్ రిపల్ ఎఫెక్ట్. ఎందుకు ఇప్పుడు ఒక కుటుంబంలో భూమి ఉన్నాయి, మళ్ళీ 4-5 పర్సన్స్ లీగల్ హైర్స్ వస్తారు. సో ఇప్పుడు సార్ట్అవుట్ కాలేదు అంటే ఇంకా 10 సంవత్సరాలు అసలే సార్ట్అవుట్ కావు. సో that is the kind of commitment which required in revenue system.